గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం ప్రతిరోజు కూడాను. నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందంలో కూడా మనం స్కందాన్ని 41 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 42వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభావాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్నాం తరుణాక ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదానిం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తే విశృణ్యో రణౌ తత్ర వ్యజ్యోతం తస్మ విద్యుత ఆదాయ మేషా వాయాంతం నగ్నమైక్షత సాపతిం. గంధర్వులు వెంటనే ఆ గొర్రెల్ని అక్కడే విడిచిపెట్టారు. అంటే పురూరవుని హృదయాన్ని గాయపరిచింది ఆ అమ్మాయి. ఎవరు? ఊర్వశి. అంటే నువ్వు నపుంసకుడు అని ఇండైరెక్ట్గా చెప్పింది. పగటిపూటేమో పురుషుల్లాగా ఉంటావు, రాత్రిపూటేమో ఆడదానిలాగా భయపడతావు. రాత్రి కూడా దొంగిలించుకొని వెళ్ళారు కదా వాళ్ళ గొర్రెల్ని. నా గొర్రెలు నువ్వు కాపాడలేకపోయావంటే ఆమె యొక్క వాగ్మానాల చేత పురూరవుడు అనే ఆ రాజు యొక్క మనసు గాయపడింది. వెంటనే ఖడ్గం చెబుని రాత్రి వేళ పరిగెత్తాడు ఆయన నగ్నంగానే. తే విసృజ్యో రణౌ తత్ర వ్యజ్యోదంతస్మ విద్యుత ఆదాయ మేషా వాయాంతం నగ్నమై క్షత సాపతిం. వాళ్ళు వెంటనే భయపడ్డారు. భయపట్టే ఉంది, నటించడమేగా ఇదంతా కదా. ఆ మేకలను విడిచిపెట్టారు. అలా వదిలి వెళ్ళిన పొట్టేళ్ళని మళ్ళీ తీసుకొస్తున్నాడు ఆ రాజు. నగ్నంగా ఉన్నాడు. ఆ నగ్నంగా ఉన్న పతిని ఊరోసి చూసింది. 2 విధాల మాట తప్పినట్టు అయిపోయింది. నువ్వు నాతో రతి సల్పేటప్పుడు తప్పితే మిగతా వేళలో ఎప్పుడు నాకు నగ్నంగా కనపడకూడదు అని కదా ఒక కండిషన్. రెండోది పొట్టేళ్ళని దొంగిలించుకోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉంచాలి. 2 కండిషన్లు కూడా ఉల్లంఘించినట్టు అయింది. కాబట్టి ఊరోసి ఆ మహారాజును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బలోపి సేనే జాయామపశ్యన్ విమనా ఇవ తచ్చిత్తో విహ్వలః శోచన్ బభ్రామోన్మత్తవన్మహీ. పురూరవుడు తిరిగి వచ్చి చూస్తే ఊర్వశి కనపడలా. ఎంతో దుఃఖానికి లోనయ్యాడు. ఆ అమ్మాయిని సర్వంగా భావిస్తూ ఉండటం వల్ల మనస్సు చెలించిపోయింది ఆయనకి. పటరాని దుఃఖంతో పిచ్చివాళ్లాగా అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాడు. సతాం వీక్ష కురుక్షేత్రే సరస్వచ్చాంచ తత్సఖి పంచప్రహృష్టవదన ప్రాహ సూక్తం పురూరవ. ఇలా తిరుగుతూ ఉన్నాడు ఆ పురూరవుడు. కురుక్షేత్రంలో ఉన్న సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ అతడు 5 చెలికెత్తలతో కెరింతలు కొడుతూ వేరేస్తున్న ఊర్వశిని చూచాడు. వెంటనే ఆయనకు ప్రాణాలు లేచి వచ్చినట్లయని అప్పుడు పురూరవుడు ప్రసన్న వదనుడై ఊర్వశితో ప్రియంగా అన్నాడు. అహో జాయే తిష్ట తిష్ట. రామకృష్ణ వెలిగించు ఉత్తరు, టైం అయింది. అహో జాయే తిష్ట తిష్ట ఘోరే నచ్చక్తుమర్హసి మాంత్వమజ్జాశ నిర్వృచ్చ వచాంసి కృణవావహై సుదేహోయం పతత్యత్ర దేవి దూరం మృతస్త్వయా కాదంచేనం మృకాఘృధ్రా త్వత్ప్రాసాదస్య నాస్పదం. వీరలాగు తీరని దుఃఖంలో ముంచేసి నన్ను విడిచి వెళ్ళటం నీకు న్యాయం కాదు. నాకు
నీతో ఇంకా తనివి తీరలేదు, రా అని పిలిచాడు. నా కోమల దేహాన్ని విడిచి తోసిరాజని ఇక్కడికి వచ్చావు నువ్వు నన్ను చేరదీయకపోతే ఇక నా ప్రాణాలు అయితే నిలవవు, నా ప్రాణాలు తోడేళ్ల పాలైపోతాయి. కాబట్టి నేను నీ అనుగ్రహానికి దూరం కారాదు అన్నాడు. ఉర్వశప్పుడు అన్నది, ఉర్వశువాచ మా మృదా పృశోస్యత్వం మాస్పత్వాయురుకాయిమే క్వాపి సఖ్యం నవై స్త్రీణాం వృకాణాం హృదయం యథా. క్రూరవా, నువ్వు పురుషుడివి, ఇలా మాట్లాడకూడదు. నీ దేహాన్ని తోడేళ్లు తినవు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, స్త్రీల యొక్క స్నేహం అనేది స్థిరంగా ఉండేది కాదు. వారి హృదయం తోడేళ్లకు లాగా చంచలమైన హృదయం సుమా. స్త్రీయోస్య కరుణా క్రూరా దుర్మర్ష ప్రేసాస ధంకల్పార్థేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమోప్యుత. స్త్రీలు నిర్దయులు, క్రూరత్వం వారి సహజ గుణం. వారు చిన్న విషయానికి కూడా చిందులు వేస్తారు, స్వసుఖం కోసం సాహసాలు ఒడిగడతారు. ఊరోసి చెప్తుంది ఇవన్నీ. స్వల్పమైన లాభం కోసం తనను నమ్మిన పతిని సోదరుని కూడా చంపివేయడానికి వెనకాడరు సుమా. విధాయానీక విశ్రంభం అజ్ఞేషు చక్ర సౌహృద నవం నవం అపీప్సంచ పుంశల్య స్వైరవృత్తయ. జారుల్లో హృదయాల యందు నిజమైన ప్రేమకు చోటు ఉండదు. వారు తమ స్వభావాన్ని ఎరగని అమాయకుల పట్ల కపట ప్రేమను ఒలకబోస్తూ వారిలో విశ్వాసాన్ని పాదుకొలుపుతారు. వారి ప్రవర్తన విశృంఖలమైనది. వారు ఎప్పటికప్పుడు కొత్త వారిని కోరుతూ ఉంటారు. కాబట్టి నా చెలిమిని మర్చిపో అన్నది ఊర్వశి. రేపు మనం 43వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి శ్రీ సద్దానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతి తుమురా. నిర్గుణం మగస్థితే వీడియే క్రియాకారం పొందిదు స్వాయిరా. Tukaram